అండి. నమస్తే. యాక్చువల్లీ ఈరోజు మంచి ఎక్సైటెడ్ మ్యాచ్ 'ప్రజ్ఞానంద వర్సెస్ సేవియన్' ఇన్ సైనిక్ టోర్నమెంట్ సైనిక్ టోర్నమెంట్. సో ద ఫైనల్ రిజల్ట్ ఈస్ డ్రా. బట్ ద ఫైట్ ఈస్ అల్టిమేట్‌లీ వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పుకోవాలంటే మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంది చెప్పుకోవాలంటే. సో, సేవియన్ ఈస్ స్టార్టెడ్ విత్ వైట్ అండ్ ప్రజ్ఞానంద స్టార్టెడ్ విత్ black. So he started with the e4 and he started with the e4 and Pragnananda started with the same e5. So then after that Savian went to knight. Then after the Pragnananda same. It is a symmetrical view. So both are same way it is opening, king pawn opening, and then same as usual, bishop. The bishop went to here. Then Pragnanda wants to stop or throw away to the bishop. Throw away to the bishop. So అందుకని పాన్ని ముందుకు జరిపాడు. Then after that, then obviously Savian ki they don't want to kill the knight. So again, so he went back. Then again, Pragnananda developed the knight. So then he castled. Then it's fine. So again, he attacked into the bishop. So then Savian he wants to move he wants to move this queen. So that's why he moved to the pawn actually. సో ఎందుకంటే క్వీన్ ఇంతవరకు ఎందుకంటే ఈ సైడ్ వచ్చేదానికి పాసిబుల్ లేదు. ఎందుకంటే ఈ నైట్ ఇక్కడ ఆల్రెడీ స్టాప్ చేస్తుంది. సో అందువల్ల ఈ ఓపెనింగ్‌కి అండ్ అట్ ద సేమ్ టైమ్ దీనికి సపోర్టింగ్‌గా గూడా. సో ఒకవేళ సపోర్టింగ్ గూడా మూవ్ చేశాడనమాట. సో నెక్స్ట్ Pragnananda want to stop the bishop. He don't want to stay here, this bishop. ఎందుకంటే ఇక్కడ ఉండింది అంటే ఎందుకంటే ఆల్వేస్ ఇది థ్రెట్ అనమాట. ఎందుకంటే సో ఎనీ టైమ్ ఏదైనా సరే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సపోజ్ ఇట్లా వచ్చినా కూడా నీకు ఈజీగా థ్రెట్ ఉంది. ఒకవేళ ఈ క్వీన్ గాని ముందరకు జరిగేసినా సో ఇక్కడ నుంచి థ్రెట్ ఉన్నా, ఇక్కడ నుంచి థ్రెట్ ఉంది. సో సో బై ఎనీ ఛాన్స్. సో అందుకని ఇక్కడ బిషప్ అనడం ఎప్పటికైనా మంచిది కాదు. సో అందుకని హీ వాంట్ స్టాప్ ద హీ వాంట్ టు త్రో హీ వాంట్ టు లీవ్ హీ వాంట్ టు doesn't want to stay here in the bishop. So తర్వాత అగైన్ సేఫ్ జోన్ పర్పస్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడు. సో సేవియన్ ఈ వెంట్ బ్యాక్. దెన్ హీ వాంట్ టు ప్రొటెక్ట్ బిషప్ ఆల్సో. సో దెన్ నౌ ద సీన్ ఈస్ సేమ్. ఇక్కడ యాజువల్‌గా దీనికి 1-1 సపోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంత ముందు వచ్చేసి ఇక్కడ ఉంది. బట్ స్టిల్ ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. స్టిల్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే. సో దెన్ వచ్చాడు. హీ వాంట్ టు అటాక్ ఇన్ ద క్వీన్ సైడ్. సేవియన్ వాంట్ టు అటాక్ ఇన్ ద క్వీన్. ఇక్కడ యాక్చువల్‌గా నేను గెస్ చేసింది ఏందంటే ఈ సైడ్ ఏమన్నా అటాక్ చేస్తాడేమో అనుకున్నాడు. బట్ ప్రజ్ఞానంద వెంట్ టు బిషప్. ఎందుకంటే ఇన్‌కేస్ ఇక్కడ గాని ఏదన్నా ఛాన్స్ దొరికితే బై మిస్టేక్ ఏదైనా ఛాన్స్ దొరికినా కూడా నీకు ఇట్లా దీన్ని అటాక్ చేసేయొచ్చు. ఒకవేళ గాని దీన్ని ఇక్కడ క్వీన్‌ని జరిపితే ఇక్కడ ఏందంటే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో మూవ్ ఫార్వర్డ్ అయిపోతా ఉంది. సో అందుకోసమని ఏందంటే సో ఇక్కడ పెట్టేసాడు. బట్ శివాంష్ కిల్. ఇక్కడ కిల్ చేసిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేసింది అంటే కిల్ చేసిన తర్వాత సో యాజ్ యూజువల్ కిల్ చేసేసాడు. తర్వాత స్ట్రెయిట్‌గా వచ్చేసాడు. సో తర్వాత సేమ్ యాజ్ యూజువల్ సో ఎక్స్‌పెక్టెడ్ స్టెప్స్ అవి. సో ఇలా ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాడు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే. దెన్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేశాడు. ఎందుకంటే ఈ క్వీన్ ఈ నైట్
ఇట్లానూ రాలేదు, ఇట్లానూ రాలేదు. సో, ఇది ఇక్కడ గాని ఉంటే, ఇది ఇక్కడ గాని ఉండుంటే, సో, ఇది ఇక్కడికి రాలేదు. సో, అందుకని సేఫ్ జోన్‌గా మూవ్ చేశాడు. ఎందుకంటే, ఈ సేవియన్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు హియర్ the queen, sorry, queen is comes to here, and knight it is into the attack this side, and then after that he killed that one. Then after that he don't want to come, because suppose if he is coming, then ఇలా వచ్చేస్తాడు కాబట్టి నెక్స్ట్ ఈవెంట్ దెన్ తీసేసాడు. ఎందుకంటే సేఫ్ జోన్‌కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి. సో, ఇక్కడ సేఫ్ జోన్‌కి వెళ్ళిపోయాడు. సో, సేఫ్ జోన్‌కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ నీకు అటాక్ చేసిన పాన్‌ని డిస్టర్బ్ అనేది చేయడు యాక్చువల్‌గా. సో, ఇలా అటాక్ చేసినా, ఇలా అటాక్ చేసినా కూడా సో, బట్ హీ క్యాన్సెల్డ్ యాక్చువల్లీ. దెన్ ఈ ఇందాక నుంచి బిషప్ ఇక్కడే కాస్ట్‌గా ఉంది పాపం. దాన్ని అవాయిడ్ చేయాలి. దాన్ని ఇక్కడ ఉంచడన్నా ఉంచాలి. లేదు అంటే పంపియనన్నా ఉంచాలి. సో, దానికోసమని పాన్‌ని మూవ్ చేశాడు యాక్చువల్లీ చెప్పాలంటే. సో, అగైన్ ఈ బ్యాక్ ప్రజ్ఞానంద్ ఈ వెంట్ బ్యాక్. సో, హి డోంట్ వాంట్ కిల్ దట్ వన్. హి డోంట్ వాంట్ టు కిల్ దట్ వన్. సపోజ్ ఇక్కడ కిల్ చేసినా కూడా సో, ఇదన్నా రావచ్చు, లేకపోతే ఇదన్నా రావచ్చు, లేకపోతే ఇది తీయడు. ఎందుకంటే ఇక్కడ తీస్తే ఏమవుతదంటే ఇక్కడ హ్యాంగింగ్ పాన్స్ అనేది ఏర్పడతాయన్నమాట. సో, ఇలా వచ్చేసాడన్నమాట. సో, అందుకోసమని బ్యాక్ వచ్చేసేసాడు. సో, దెన్ అగైన్ నైట్‌ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ సైడ్ నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నాడు యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఇక్కడ ఇట్లా వస్తది. తర్వాత ఇట్లా వచ్చేసి, ఇట్లా వచ్చేసినా కూడా నీకు ఇదవుతదన్నమాట. సో, హి వాంట్ టు అటాక్ ఇంటు ద రూక్. దెన్ ఇక్కడ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ కిల్ చేశాడు అంటే ఇలా ఎళ్తాడు. లేదు అంటే దీన్నన్నా తీసుకెళ్ళొచ్చు. దీన్ని తీసుకెళ్ళేసి ఇట్లా వెళ్ళొచ్చు. సో, అప్పుడు నీకు అలా అన్నా చేయొచ్చు. అలా అన్నా చేయొచ్చు. లేదా ఇట్లా అన్నా తీసుకొనొచ్చేయొచ్చు. ఇలా అన్నా తీసుకొనొచ్చేయొచ్చు. దెన్ క్వీన్‌ని తీసుకొనొచ్చాడు. ఎందుకంటే హి ఎక్స్‌పెక్టెడ్ టు కమ్స్ హియర్. సో, హి ఎక్స్‌పెక్టెడ్ టు కమ్ హియర్ ఆర్ దిస్ వన్. సో, అందుకోసమని ఏం చేశాడు అంటే క్వీన్‌ని ముందరికి తీసుకొచ్చాడు. ఇన్‌కేస్ తర్వాత ఇట్లా తీసుకొచ్చేసి ఇట్లా ముందరికి చేసినా కూడా దీన్ని ఇట్లా అటాక్ చేయొచ్చన్నమాట. సో, దెన్ ఆఫ్టర్ దట్ అగైన్ క్వీన్‌ని బయటకి తీసుకొచ్చేసాడు. ఎందుకంటే ఇలా అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ప్రజ్ఞానంద. సో, ఇలా అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇలా అటాక్ చేస్తే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ చెక్కబెడితే సో, ఇక్కడ ఇట్లా అవుతుంది అన్నమాట. సో, లేదా ఇట్లా వస్తాడు. ఇట్లా వచ్చినప్పుడు దెన్ ఇలా అన్నా వచ్చేసి ఇలా అన్నా రావాలి. లేదా సో, ఇట్లా అన్నా తీసుకొని రావచ్చు. సో, నెక్స్ట్ దీన్ని బయటికి తీసుకొనొచ్చాడు. దేనికోసం? ఈ నైట్‌ని తీసేసాడు బయటికి. నైట్‌ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ నువ్వు ఇట్లా అటాక్ చేసినా ప్రజ్ఞానంద సపోజ్ టు అటాక్ ఇన్ ద పాన్, దెన్ క్వీన్ ఈస్ ఆల్రెడీ దేర్. అండ్ క్వీన్‌కి ఆల్రెడీ సపోర్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ కింగ్ ద్వారా సపోర్ట్ ఉంది. సో, అందుకోసమని బయటకొచ్చాడు. ప్లస్ ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి దీన్ని అటాక్ చేయాలి యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. ఈ సైడ్ అంతా ఖాళీ ఉంది యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. ఈ సైడ్ అంతా ఖాళీ ఉంది. ఈ సైడ్ నుంచి ఖాళీ చేయొచ్చు. ఈ సైడ్ అందుకోసమని ఇట్లా చేశాడన్నమాట. సో, దెన్ ప్రజ్ఞానంద వాంట్స్ టు డిఫెండ్. ఎందుకంటే ఇలా కిల్ చేస్తే ఇలా పైకెళ్ళిపోవచ్చు. బట్ హి డోంట్ వాంట్. ఎందుకంటే ఇది ఇట్లా చంపితే ఏమవుతదంటే ఈ హ్యాంగింగ్ పాన్ ఇట్లా అన్నా రావాలి. లేకపోతే దీని ద్వారా అన్నా కిల్ చేయొచ్చు. బట్ దీని ద్వారా కిల్ చేస్తే ఇట్లా ముందరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, దాని తర్వాత ఇట్లా ముందరకు వచ్చే ఛాన్సెస్. సో, దీనికొచ్చేసి ఇట్లా కిల్ చేసి తర్వాత మళ్ళీ ఇట్లా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో, అందుకోసమని అట్లా వెళ్ళాడు. బట్ ప్రజ్ఞానంద వాంట్స్ టు డిస్ట్రాయ్ దిస్ పాన్. ఎందుకంటే దానికి ఇంకా ఛాన్స్ రాకూడదు. ఆబ్వియస్‌గా కిల్ చేస్తాడు. తర్వాత H6కి వెళ్తున్నాడు. ఎందుకంటే ఈ సైడ్ అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ నీకు మొత్తం బ్లాక్ ఉంది. బై మిస్టేక్ ఏదన్నా ఇట్లా వచ్చేసి చెక్ గాని పడిందా, సో, కింగ్ కెనాట్ ఎస్కేప్. సో, ఇంకా ఇట్లా ఉన్నా అన్నీ ఇట్లా ఉన్నాయి. సో, వి డోంట్ నో. సో, అందుకోసమని ఇన్‌కేస్ ఈ 2 గాని దగ్గరలో గాని లేవు అంటే
సో దెన్ ఆబ్వియస్‌గా చెక్‌మేట్ అయిపోతుంది. సో దీనికోసంగా ఒక గ్యాప్ అనేది పెట్టేసుకున్నాడు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే. ఎనీవే ఎనీ చెస్ ప్లేయర్ దే హావ్ టు థింక్ లైక్ దట్. వై? బికాస్ సీ ఇఫ్ క్వీన్ ఈస్ నాట్ ఏబుల్ టు మూవ్ సమ్‌వేర్, then obviously if attacking they lose something powers, and they sometimes they will give a queen something, sometimes some of the power they give and directly attacking to the rook or king or something, whatever it may be. So directly it will go to the check, and it is going to checkmate. So then he want to attack, ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది. సో ఇది ఈడికి వచ్చేదానికి ఛాన్స్ లేకుండా, ఎందుకంటే ఇట్లా రావచ్చు. సో ఇట్లా వచ్చేసి ఈ 2 అటాక్ చేయొచ్చు. సారీ, ఇట్లా వచ్చేసి ఈ రెండిటి ద్వారా అటాక్ చేయొచ్చు. సో దానికోసమని ఇట్లా పెట్టేసాడనమాట. సో నెక్స్ట్ దీనికి అటాక్ చేస్తున్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇట్లా. సో ఒకవేళ ఇట్లా వచ్చినా ఇలా రావచ్చు. సో ఇలా రావచ్చు, లేదంటే ఇలా రావచ్చు, లేదు అంటే ఇలా కిల్ చేసిన, ఒకవేళ ఇది ఇలా కిల్ చేస్తే ఇలా కిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది తీసుకెళ్ళాడు అంటే ఇలా వెళ్ళచ్చు. సో ఇలా కూడా మన స్టెప్ అనేది తీసుకోవచ్చు. దెన్ he killed that one. So you don't want to take any risk. So that's why he went to here. So then he obviously went to it like that only. ఎందుకంటే క్వీన్ ద్వారానే అటాక్ చేయడానికి ప్రజ్ఞానంద ట్రై చేస్తానే ఉన్నాడు అనమాట. సో అలా యాక్చువల్గా జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ అగైన్ నైట్ వెంట్ బ్యాక్. సో నైట్ వచ్చేసి ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఎందుకంటే ఎక్కడ సపోర్ట్ ఉండేదానికి, ఎందుకంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సి ఇది ఎంత వరకు కవర్ చేస్తుందంటే, సో ఆల్మోస్ట్ ఈ 2 నైట్లు మధ్యలో గాని ఉంటే, సో ఇట్ ఈస్ అల్టిమేట్లీ దిస్ వన్ యాక్చువల్గా చెప్పుకోవాలి. సో దెన్ ఈ కిల్ డైరెక్ట్లీ, ఎందుకంటే తెలియదు. సో ఎందుకంటే హ్యాంగింగ్ లో ఉంది. సో దెన్ రూక్ ద్వారా కిల్ చేసేసాడు. సో ఎందుకంటే ఇదే. సో దెన్ అగైన్, సో దానికి సపోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మూవ్ చేశాడు, కొంచెం ముందరికి వెళ్ళాడు యాక్చువల్లీ చెప్పుకోవాలి అంటే. సో నెక్స్ట్ అతను కూడా సెవియన్ కూడా ముందరికి మూవ్ చేస్తూ కూర్చున్నాడు, ముందుకు వెళ్తూ ఉన్నాడు. సో ఎందుకంటే ఈ సైడ్ ఈజీగా ఓపెన్ అయిపోతా ఉన్నాయన్నమాట. సో దెన్ కింగ్ సపోర్ట్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ సింగిల్గా వెళ్ళిపోయారు. తర్వాత కిల్ చేసేసాడు నైట్ ని. ఎందుకంటే సి అది యాజ్ యూజువల్ పెద్ద ఏం లేదు. సి ఈ గేమ్ అల్టిమేట్ గా డ్రా బయటకే వెళ్తా ఉంది. ఎందుకంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 సి 6 పాన్స్ 6 పాన్స్ 2 నైట్స్ అండ్ ఇప్పుడు అట్లా ఆల్రెడీ కిల్ చేస్తాడు. సో ఆబ్వియస్లీ ఇట్లా, సో ఇట్లా కంటిన్యూ అవుతా ఉంది యాజ్ యూజువల్. అది ఇవి స్టెప్స్ అన్ని ఏంటంటే నార్మల్ స్టెప్స్ ఇవన్నీ, జస్ట్ క్యాజువల్ గా ముందరికి వెళ్ళడం, ఇట్లా వెళ్ళడం. బట్ అంత హైలైట్ ఇంట్రెస్టింగ్ అయితే కాదు యాక్చువల్గా చెప్పుకోవాలంటే. అండ్ ఇద్దరు బ్లండర్స్ కూడా చేయలేదు. సో ఆబ్వియస్గా ఏంటంటే ఇది యాజ్ యూజువల్ గా ముందరికి వెళ్తా ఉంది. సో బట్ ఇక్కడ ఛాన్స్ ఉంది యాక్చువల్లీ ఛాన్స్ అయితే ఇవ్వటం లేదు, ఎందుకంటే ఇలా యాజ్ యూజువల్ గా వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ వెళ్తే ఈ గేమ్ లో ఏదైనా రిస్క్ తీసుకోండుంటే హౌ డు వి ఎక్స్పెక్ట్, దీన్ని ముందరికి తీసుకెళ్ళాడు, ఇది అటాక్ అయిపోతుంది, లేదా దీన్ని ముందరికి తీసుకొని వెళ్ళలేడు. సో ఇట్లా ముందరికి రాలేడు, ఇట్లా ముందరికి రాలేడు. సో ఇట్లా కంటిన్యూ అవుతా ఉంది అనమాట. సో ఇవన్నీ నార్మల్ యాజ్ యూజువల్ గా వెళ్తూ ఉన్నాయి. సో బట్ నాట్ మచ్ ట్రైడ్ యాక్చువల్లీ చెప్పుకోవాలి అంటే. ఇది ఎందుకంటే ఇది ఫస్ట్ రౌండే కాబట్టి నో ప్రాబ్లం. సో ఈస్ ట్రైంగ్ టు కమ్ యాక్చువల్గా చెప్పుకోవాలంటే. సో దెన్ యూ వాంట్ టు కిల్ దట్ వన్. సో అగైన్ కిల్ చేస్తాడు. సో అగైన్ దిస్ వన్ అండ్ చెక్ అండ్ యాజ్ యూజువల్ క్వీన్ ట్రేడ్. సో బట్ ఇక్కడ నుంచి పెద్ద వేరియేషన్ అయితే లేదు, ఎందుకంటే
ఇక్కడ చెప్పుకోవాలంటే ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. సేమ్ అట్ ద సేమ్ టైమ్ ఇది. సో, ఇవి టచ్ చేయలేరు. ఇన్ కేస్ ఇది ఇక్కడ టచ్ చేశారనుకో, ఇది పెట్టొచ్చు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే. సో, దానికోసమని ఏం చేశాడు, దీన్ని ఇట్లా రానీకుండా ఇట్లా పెట్టేసాడనమాట. సో, దీన్ని కొంచెం ముందరకొచ్చేదానికి ట్రై చేస్తా ఉన్నారు. సో, యాజ్ యూజువల్ నార్మల్. సో, ఇట్లా ముందరికెళ్తా ఉంది. సో, బట్ నాట్ ఇంట్రెస్టింగ్ స్టెప్స్ యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే. సో, ఇయన్నీ ఏందంటే జస్ట్ క్యాజువల్‌గా నా నా క్యాజువల్‌గా నార్మల్ స్టెప్స్ ఏదో సంథింగ్ జస్ట్ ఫైనల్‌గా ఇది ఆల్‌మోస్ట్ డ్రా అయిపోయింది. ఎందుకంటే ఇవి నార్మల్ స్టెప్స్ యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. బట్ ఇది ఈ గేమ్ ఫైనల్‌గా డ్రా అయింది. సో, చెప్పుకోవాలంటే ఇది జస్ట్ క్యాజువల్ గేమ్ బట్ నాట్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టెప్స్ యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే. సో, దిస్ ఈస్ ద గేమ్ Pragnananda versus Savian in Sainikpal tournament in the first round. So, both having half of point right now. So, this is the update first round of Pragnananda versus Savian Samuel guys. Both the Grandmaster and so this is a good game actually, but it's not interesting, quite not interesting, but it's fine actually. Chepkovalante. Good. Thank you guys.